చిన్న వయసులోనే కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్న రామ్మోహన్ నాయుడు అంచనాలను అందుకోగలరా? కేంద్ర మంత్రి పదవికి న్యాయం చేయగలరా? ఏపీ అభివృద్ధికి కావలసిన నిధులను కేంద్రం నుంచి విడుదల చేయగలరా? ఆ సత్తా ఆయనకుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. 3 దశాబ్దాల క్రితం కింజారపు ఎర్రన్నాయుడు కేంద్రంలోని యునైటెడ్ ఫ్రంట్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఆయన తనయుడు రామ్మోహన్ నాయుడు తాజాగా మోడీ మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు. కేంద్ర మంత్రివర్గంలో క్యాబినెట్ అర్హత పొందిన వారిలో రామ్మోహన్ చాలా చిన్న వయసు కలిగిన వారు. ఆయన శ్రీకాకుళం లోక్సభ నుంచి ఈసారి హ్యాట్రిక్ విజయం సాధించి తన సత్తా చాటారు. ఈసారి గెలిస్తే కేంద్ర మంత్రి పదవి ఖాయమంటూ ఎన్నికల ప్రచారం సందర్భంగా రామ్మోహన్ నాయుడు ప్రజలకు తెలియజేశారు. ఎన్డీఏ కూటమిలో టీడీపీ ప్రధాన భాగస్వామిగా మారడంతో పరిస్థితులు ఆ పార్టీకి అనుకూలించాయి. రామ్మోహన్ నాయుడుకి కేంద్ర మంత్రి పదవి దక్కింది. ఇంగ్లీష్, హిందీ భాషల్లో మంచి పట్టు కలిగిన రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి పదవికి 100% న్యాయం చేయగలడని పరిశీలకులు భావిస్తున్నారు. అదేవిధంగా రామ్మోహన్ నాయుడుపై అనేక బాధ్యతలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయించి పూర్తి చేయించడం, విశాఖ స్టీల్ ప్లాంట్ల ప్రైవేటీకరణం కూడా చూడడం, వెనుకబడిన ఉత్తరాంధ్రకు ప్రత్యేక నిధులను మంజూరు చేయించడం, కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలకు నిధులు తీసుకుని వచ్చి పూర్తి చేయించడం వంటివి రామ్మోహన్ నాయుడు చేయగలిగారని పరిశీలకులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 2014 నుంచి 2018 దాకా పూసపాటి అశోక్ గజపతిరాజు కేంద్ర మంత్రి హోదాలో పనిచేశారు. ఆయన తర్వాత 6 ఏళ్లకు మరోసారి కేంద్ర మంత్రి పదవి వెనుకబడిన ప్రాంతానికి వరించి వచ్చింది. గతంలో ఏపీ నుంచి ఎందరో ఎంపీలు కేంద్ర మంత్రులుగా పనిచేశారు. అందులో ఏ ఒక్కరూ ఆశించిన స్థాయిలో రాష్ట్రానికి నిధులను రాబట్టలేకపోయారు. రామ్మోహన్ నాయుడు అందరి అంచనాలను మించి రాష్ట్రానికి మేలు చేయగలడని కోట్లాది మంది ఏపీ ప్రజలు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.